ఈ మూడు కలిసి నాకు నడిపించినారు స్వామీజీ. శక్తిని మాత్రం ఇస్తా పోయినారు. ఋషులు వచ్చి కూర్చుంటుండే ధ్యానం అవి చేపిస్తుండే. దేవతలకు చెప్తుండే, ఇక మా భక్తులు కూర్చున్న చూడు మౌనంగా 41 days చేస్తుండే, ఎంత గ్రేట్ కదా అని చూపెడుతుండే వాళ్ళకి దేవతలు. అందరు దేవతలు వచ్చి పువ్వులు వర్షం ఇట్లా కుట్టిస్తుండే. గుడి కట్టమంటున్నారు కదా తొందరగా, అందులో శక్తి ఇద్దామంటున్నారు. సెకండ్ గాన్గాపూర్ అంట. చాలామంది గంటలు గంటలు ధ్యానం చేస్తారు. ఏం దొరుకుతుంది వాళ్ళకు? మనకి ఎంత కుదిరింది అంత చేసుకోవాలి. కానీ ఆయన గంట కూర్చుని నేను కూడా 2 గంటలు కూర్చుంటా, ఆయనకన్నా ఎక్కువ నేను ఈ భావన పెట్టుకుంటే అక్కడ భక్తి కాదు. 7 చక్రాలు ఓపెన్ అయిపోయింది అనుకో మనిషికి, ఆటోమేటిక్గా మాయమైపోతారు. చెవులు శుద్ధి చేసుకోవాలంటే మంచి మాటలు వినాలి. కళ్ళు మంచిగా పెట్టుకోవాలంటే మంచి దృష్టి చూడాలి. మంచి మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలంటే ప్రజలతో మంచి మాట్లాడాలి. ఇవి 3 శుద్ధిలు ఉన్నాయనుకో ఆటోమేటిక్ వాళ్ళు మాట్లాడతారు. హృదయం కరెక్ట్ చెప్తా ఉంటుంది. మీరు ఎక్కడ పోవాలి కూడా తవ్వ కూడా చూపిస్తుంది. ఆ తవ్వ పోని పని అవుతుంది. శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. 41 రోజులు పూర్తి మౌన ధ్యాన సాధన. అంటే సంపూర్ణంగా మౌనం అంటే మాట్లాడకుండా ఉండడమే కాకుండా పూర్తిగా అంతర్మౌనం ఉంటూ ఆ దత్తాత్రేయుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించి ఈ 41 రోజులు కూడా అకుంఠిత దీక్షతో సంపూర్ణ మౌన ధ్యాన సాధన చేసి వారి యొక్క ధ్యాన అనుభవాలను ఆ దత్తాత్రేయుడు మన కోసం పంపించినటువంటి సందేశాన్ని తెలియజేయడానికి దత్త ఉపాసకురాలు శ్రీమతి చోళకర్ జయ గారు ఈరోజు మనకు సమయం ఇచ్చారు. మరి ఈ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా వెంటనే సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ. జై గురుదత్త. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు మౌనాన్ని వీడి 41 రోజులు మౌనం ధ్యాన సాధనలో ఉండి బయటకు వచ్చి మొట్టమొదటిగా మీరు ఆ దత్తాత్రేయ స్వామివారు మీకు ఏం చెప్పారు అనే సందేశాన్ని ఇవ్వడానికి మా దగ్గరికి రావడం జరిగింది. నిజంగా చాలా చాలా అదృష్టం. దానికి మీకు ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు చూసిన ప్రేక్షకులు అందరిపైన ఉండాలి. అందరూ కూడా ఆ స్వామి యొక్క కరుణలో ఉండాలని కోరుకుంటూ, అమ్మ ఎలా జరిగింది మీ సాధన? 40 సాధన గురువు చేసుకున్నారు, మనం వాళ్ళు అనుకున్నారు, మనం చేసినాం అంతే. చాలా బాగా జరిగింది. అంటే ఎందుకు చేయాలనిపించింది మీకు? అంటే భక్తులు చాలామంది వస్తున్నారు జర శక్తి ప్రాప్తం చేసుకోవాలని స్వామిని చెప్పినారు. 41 మనం చేసిన ఎలా అంటే ఆ సాధనలో మీరు ఏం తెలుసుకున్నారో, ఏం జరిగింది, ఏ రోజు ఏమేమి అనుభవాలు జరిగినాయి? ఆగస్టు 28 నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు నాకు గణేష్ కూర్చున్న తెల్లారి పంచమి రోజు నాకు విజన్ వచ్చిన రోజు. 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆ రోజు స్టార్ట్ చేయమన్నారు. మళ్ళీ కంప్లీట్ ఎప్పుడు చేసినారు? పున్నమ రోజు చేసినారు. పున్నంకి కంప్లీట్ అయిపోయింది 7 తారీఖు. అంటే ఈ 41 రోజుల్లో మీ లోపల వచ్చినటువంటి మార్పులు ఏంటి? స్వామివారు చెప్పినటువంటి సందేశం చాలా మార్పులు వచ్చినాయి. చెప్పండి మరి మా కోసం. మరి చెప్పాలంటే ఎలా చెప్పాలి అర్థమవుతలేదు. అనుభవాలు ఉండేవి అంతే. ఇప్పుడు ఫస్ట్ వినాయక పూజలు అయిపోయినాయి, అవి 9 రోజులు చేయించినారు. మళ్ళీ పిత్రామాసలు, అది పిత్రులకు పూజలు చేపిస్తారు. మళ్ళీ దుర్గా నవరాత్రులు, ఇవి 3 వచ్చినాయి. చాలా అదృష్టం నేను అందులో. ఎందుకంటే ఇవి 3 కలిసి ఎప్పుడు రారు. ఈ 3 కలిసి నాకు నడిపించినారు స్వామీజీ అందులోనే పూజలలో. నాకు 41 రోజు చేసినట్లు అనిపించలేదు అసలు. అనుభవం అక్కడే, అంటే వాళ్ళతో మాట్లాడుకుంటా రోజు డైలీ ఎలా ఉంటుండే అలాగే. కానీ శక్తులు మాత్రం ఇస్తా పోయినారు. ఏమేమి కావాలి అవన్నీ ఇస్తా పోయినారు. ప్రజలకు ఏమేమి కావాలి అవన్నీ శక్తులు ఇచ్చినారు. వచ్చిన ప్రజలకు దానం ఏమన్నారు అవి. ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్న తర్వాత ఎంతసేపు చేసేవారు? రోజంతా ధ్యానంలో ఉండేవారా? అలా ఏమి ఉండకుండే, ఇంట్లో పని చేసుకుంటా హాయిగా ఉంటుంది. పిలిచినప్పుడు స్వామి పోయి కూర్చుంటుండే. స్వామివారు పిలిచేవారమ్మా? పిలిచేవారు. ఎట్లా తెలుస్తుంది మీకు అది? అసలు కూర్చొని ఎర్రా అని పిలుస్తారు. పోయి కూర్చోవాలి. కూర్చుంటే ఇవాళ ఇది ఇస్తున్నానని చెప్తుండే. ధ్యానం చేసేటప్పుడు వారు ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడారు మీతో, ఏం శక్తులు ఇచ్చారు? ఋషులు వచ్చి కూర్చుంటుండే, ధ్యానం అవి చేపిస్తుండే. దేవతలకు చెప్తుండే, ఇక మా భక్తులు కూర్చున్న చూడు మౌనంగా 41 days చేస్తుండే, ఎంత గ్రేట్ కదా అని చూపెడుతుండే వాళ్ళకి దేవతలు. అందరు దేవతలు వచ్చి పువ్వులు వర్షం ఇట్లా కుట్టిస్తుండే. ప్రకృతి కూడా నీకు సాయం చేస్తా అన్నారు. అది ప్రాక్టికల్లా మొన్న జరిగింది. మేము బయటికి వెళ్ళినాం.
వాన చినుకులు వస్తున్నాయి, జీప్లో వెళ్తున్నాం, కార్ లేదు అప్పుడు. ఇక వాన వస్తే తలుస్తాం, స్వామి ఇష్టం అనుకుని వెళ్తున్నాం. కానీ చినుకులు అంతా కూడా పడలేవు, హాయిగా ఇంటికి వచ్చినాం. 2 గంటలు తిరిగి వచ్చినాం, కానీ చినుకులు రాదు. నీ మీద పడనీయనని చెప్పినారు. అది నాకు అనుభవం అయిపోయింది అక్కడ. అలా నవరాత్రుల్లో అమ్మవారు అయితే వచ్చి ఇట్లా ఇస్తున్నారు. అంటే నీళ్ళు ఎట్లా వస్తాయో నదిలో అలా ఇస్తున్నారు. ఇక దత్తస్వామి అమ్మవారు నీకు ఎక్కడ ఇప్పుడు ఆగది, నీ బండి నడుస్తూనే ఉంటుంది. భక్తి చేసుకుంటావో స్వామి చెప్పింది పని చేయమంటున్నారు. ఆత్మను చూసుకోవడం ఎలా సాధ్యం అవుతుందా? ఆత్మక ఫస్ట్ మనం గుండె చప్పుడు మనమే వినాలి. ఫస్ట్ గుండె చప్పుడు వస్తుంది, వస్తుందా? ధ్యానం చేస్తే ఆ గుండె చప్పుడులోనే మీకు అన్నీ కనిపిస్తాయి, సాధనలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ దేవుళ్ళు రావడము, ధ్యానం చేసే వాళ్ళకి ఇంకొకరు ఎవరు కనపడడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు చాలామంది భయపడుతున్నారు. అది ఏదో అయిపోతుంది, పిచ్చోళ్ళు అయిపోతారని బయట వాళ్ళు కూడా భయపెడుతుంటారు కదా. మరి వాళ్ళు ఎలాగా దాని నుంచి ఇది కరెక్టే ఎలా చేసుకోవాలని ఎలా తెలుస్తుంది? కొద్దిసేపు ధ్యానం చేసుకోవాలి. ఎవరు చెప్పింది వినొద్దు, గుండె చెప్పింది వినండి. గుండె చెప్తుంది, కరెక్ట్ చెప్తుంది, అది వినండి. ఎవరి మాట అయినకండి, ఫస్ట్ గుండె మాట అయినండి. హృదయం కరెక్ట్ చెప్తా ఉంటుంది. మీరు ఎక్కడ పోవాలి కూడా తవ్వ కూడా చూపెడుతుంది, అది కరెక్ట్ చూపెడుతుంది. ఆ తవ్వ పో నీ పని అవుతుంది. అక్కడ చెప్తున్నావు, ఇక్కడ పోదాం, అక్కడ పోయినా అనుకో గుంత వచ్చేసి పడిపోతాం. అట్లా గుండె మాట అయినండి, కరెక్ట్ అవుతుంది. అంటే మీకు ఎవరు నేర్పించారమ్మా ఈ ధ్యానం ఎలా చేయాలి, ఎలా చెందాలి ఇవన్నీ? అసలు నాకు ధ్యానం రాకుండే. స్వామి రోజు వచ్చి ఈ ఉపదేశం ఇస్తుండే, ఇది ఉపదేశం తీసుకోండి. నాకు ఉపదేశం అసలు ఆ ఉపదేశం అని కూడా తెలియదు నాకు. చెప్తా ఉంటే మా నాయనకి చెప్పిన, మా అన్నకి చెప్పిన, ఇట్లా చెప్తున్నా స్వామి, అరే మా నాయన మా అన్న అది ఉపదేశం అయ్యా, నీకు అర్థమైతలేదు. ఉపదేశం తీసుకున్నాక విన్నా ఇంకోసారి, ఇదే కరెక్టా అది కరెక్టా, ఇదే కరెక్ట్ అని స్వామిజీ చెప్తే ఇది చేసుకున్నా జపం చేసుకోమన్నారు. రుద్రాక్ష అంటే నాకు తెలియదు అప్పటికి, ఎలా ఉండేది తెలియదు. రుద్రాక్ష ఎప్పుడు చూడలే. 23 సంవత్సరాలు నేను జపం రుద్రాక్ష తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నాం. పోయి ఇప్పుడు కూడా చాలామందికి ఉల్టా తెలియదు, సీదా తెలియదు, ముఖం తెలియదు, కింది తెలియదు, భాగం తెలియదు, చాలామందికి తెలియదు. మా దగ్గర వస్తూ ఉంటారు కదా, నేను జపం చేస్తా డైలీ ఇన్ని 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా జపం చేసేటోళ్ళు ఉంటారు. నాకేం సాధారణ దొరకలేదు, జపమాల తీసుకురామని చెప్తాను. వాళ్ళు తప్పు చేస్తున్నారు, రైట్ చెప్తున్నారు, ఇలాంటి చూపెడతా ఉంటారు. చూపెడితే అలా ఉల్టా సీదా ఉంటాయి మాలలు. మాకు స్వామి ఏదో ఒకటే రకంగా రావాలి, ముఖం ఒకటే సైడ్ ఉండాలని మాకు నేర్పించిన. కానీ ఈ గురువులు ఏం నేర్పిస్తున్నారు మనకు తెలియదు. కానీ వాళ్ళ జపం ఇచ్చేస్తారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇవాళ ఇట్లా చేస్తారు, తెల్లారి ఇట్లా అయిపోతుంది, మళ్ళీ కుర్చీ అక్కడ పెట్టేస్తారు, మళ్ళీ జపం చేస్తారు, మళ్ళీ అది తీసుకుంటారు, మళ్ళీ ఉల్టా అయిపోతుందో సీదా, రోజు ఉల్టా సీదా అవుతుంది. అది కాగానే ఆ శక్తి ఉల్టా అవుతుంది, సీదా అవుతుంది. ఆ శక్తి ఉంటుంది అక్కడనే, కానీ పట్టే శక్తి ఉండాలి మళ్ళీ వాళ్ళ దగ్గర, అది ఉండదు వాళ్ళ దగ్గర. జపం చేస్తున్నా రోజు ఉల్టా సీదా ఇదే అవుతుంది. మళ్ళీ తర్వాత వాళ్ళు మన దగ్గర వచ్చినాక స్వామి చెప్పినాక కరెక్ట్ చేస్తే అది జపం మళ్ళీ కరెక్ట్ అయిపోతుంది. ఆ శక్తి మళ్ళీ వచ్చేస్తుంది. 40 సంవత్సరాలు చేసింది శక్తి మళ్ళీ ఎక్కడ పోదు, అది అక్కడే ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఆ క్యాచ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అట్లా జరుగుతుందండి. జపం సంఖ్య కూడా కరెక్ట్ చేయరండి చాలామంది. ఇవాళ 20 చేస్తే రేపు 11, ఎల్లుండి 7, లేకుంటే 2 మాలలే, ఒకటే మారాలు దింపి పెట్టాలి. ఇది సంఖ్య నడుస్తూ ఉంది. సంఖ్య కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ ఏదైనా ఒక సంఖ్య పెట్టుకోండి, కరెక్ట్ చేసుకోండి, అయితే పూజలు కరెక్ట్గా నడుస్తుంది, అనుకునే సాధిస్తారు. అప్పుడు దేవుడితో మాట్లాడే శక్తి ఆటోమేటిక్ వస్తూ ఉంటుందండి. మీరు చేసేదే తప్పు ఎక్కడ వస్తుందండి, రాదు. అంటే మీకు పిల్లలు పుట్టక ముందు నుంచి మీరు ధ్యానంలో ఉన్నారా? చిన్నప్పటి నుండి అమ్మవారు వస్తుండే, దసరా నవరాత్రులు వస్తుండే. అప్పటి నుండి అమ్మ అది కనిపించింది, ఇది కనిపించింది చెప్తా ఉంటుండే. ఆ ఇంటర్లలో నా ఒక ఆమె కొద్దిగా ఎక్కువ అనుభవం ఉంటుండే. ఇది కనిపించింది, అమ్మగారు చెప్పంగానే అక్కడ కనిపిస్తుండే నాకు. పాదాలు కనిపిస్తున్నాయి, నీళ్ళు కనిపిస్తుంది, నీళ్ళు కనిపించాలి. అలా ఒక చక్రాలు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలా జరుగుతూ ఉంది చిన్నప్పటి నుండి. నేనంట 15 నెలలు పాప దొంగలకు పట్టించినట్టు ఆ జమానాకి. అంటే మా నాయన అంటుండే నీకు ధైర్యం ఎక్కువ అని అంటుండే. అంటే అప్పటి నుండి ఒక శక్తి నా వెంబడే ఉంది. నాకు ఏదైనా జరిగిందంటే ముందే చెప్పేస్తాను. 15 నెలల పాపనే ఆ దొంగకు పట్టించినట్టు నేను, నాకు తెలియదు ఎలా పట్టించిన.
స్వామివారు మీకు మంత్రం ఇచ్చారు, మంత్రోపదేశం చేశారు, అలాగే జపమాల కూడా చేయమన్నారు రుద్రాక్ష. చేస్తాను. అది చేసిన తర్వాత మీ లోపలికి శక్తి వచ్చింది, దాన్ని మళ్ళీ ఎదుటి వాళ్ళకి ఉపయోగించాలని ఇదంతా ఎప్పుడు తెలిసింది మీకు? నువ్వు ఎట్టు ఒక్క ఆమె నీ గురించి నేను ఏలే చెప్పమో పబ్లిక్ గురించి మాట్లాడమని చెప్తా ఉంటుండే. నేను ఎవరితో ఎట్లా మాట్లాడే మనకు రాదు చేయదు. చాలామంది సాధకులు వచ్చినారు మన దగ్గర, వచ్చి నీ దగ్గర చాలా శక్తి ఉంది అని చెప్తుండే నాకు అప్పుడే. ఒకసారి అయితే 20 కోట్లు 50 కోట్లు తెచ్చినారు లక్షలప్పుడు. మీకు ఇస్తా అమ్మ నా పక్కకు వచ్చి కూర్చో, నువ్వు చెప్తావో మేము చేస్తా పోతామంటే ఒప్పుకోలేము అప్పటికి కూడా. వద్దు నా స్వామి నాకు ఒప్పుకోరు, నేను జగలు నేను ఉంటా అని చెప్పిన. చాలామంది వచ్చినారు అట్లా పక్క కూర్చోవచ్చు అని. నా స్వామి పక్కకే కూర్చుంటా, నేను ఎవరి పక్క కూర్చొని. అఘోరాలు కూడా వస్తూ ఉంటారు శక్తి గుంజుదామని. వాళ్ళు వచ్చినప్పుడు స్వామి అంటారు ఇలా జర జాగ్రత్త, నువ్వు మాత్రం కన్ను ముయ్యొద్దు. వాళ్ళు కూర్చుని వాళ్ళు గేట్ బయట పోయిందాక అట్లానే కూర్చుంటారు. అట్లానే కూర్చుంటే వాళ్ళతో అట్లానే మాట్లాడి వాళ్ళకి పంపిస్తాం. వస్తారు చాలామంది వస్తారు. ఏమన్నా మార్పులు చేశారమ్మా మీ సాధనలో కానీ, మీరు భక్తులకి ఇచ్చే వాటిలో కానీ మార్పులు అవును, మార్పులు చేశారు. ఏం చేశారమ్మా చెప్తారా? ఇప్పుడు ముందు ఏమన్నా ఇస్తుండే చేసుకోమని, అవి అవసరం లేదు, కన్ను చూపి ఒకటే చాలు దిగిపోతుంది. వాళ్ళు నన్ను చూస్తే నేను వాళ్ళని చూస్తే అయిపోతుంది. అంటే వాళ్ళ పేరు చెప్తే, పేరు చెప్పకుంటే కాదు, వచ్చి పేరు చెప్తే స్వామీజీకి చెప్పినాం అనుకో, వాళ్ళ డీటెయిల్ వాళ్ళు ఏమైనా నెగటివ్ ఉంటే కూడా జరిగిపోతుంది, అక్కడ హాయిగా వెళ్ళిపోతుంది. ముందు ఏమైనా ఇవ్వాలి వాళ్ళకి, అది చాలా బాధ. ఇది ఏమి ఉండదు, ఇప్పుడు ఒట్టి చూసినారా క్లియర్ అయిపోతుంది. పెళ్లి కాని వాళ్ళకు ఏదో చిన్న పూజలు ఉన్నాయి, అవి చేసుకోవాలి కంపల్సరీ. లక్ష్మీ పూజ, నవగ్రహ పూజ, నాగదోష పూజ, ఇవి 3 కంపల్సరీ. ఇవి కంపల్సరీ చేయమన్నారు. సాధన అయితే నడుస్తూ ఉంది. రోజు ఇన్ని గంటలు మెడిటేషన్ చేయమని చెప్పారు. నేను పిలిచినప్పుడు రా అంటారు. వాళ్ళు పిలిచినప్పుడు కూర్చోవాలి అక్కడ, వెళ్ళిపోమంటే పోపో అంటారు. ఎందుకంటే అరే ఋషులు అందరూ వచ్చి కూర్చుంటారు ఇక్కడ, నువ్వు కూర్చుంటే మాకు డిస్టర్బ్ అయితే వెళ్ళిపో అంటారు. సరే అని కిందికి వచ్చేయాల్సింది. అలా రోజు జరుగుతుండే. ఋషులు అప్పుడు మనం కూర్చుంటే చప్పుడు వస్తుండే. ఓంకారం మనం ఒక్కరు చేస్తే, ఒక్కరు కాదు 10 మంది కలిసి చప్పుడు చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుండే. నేను ఎవరైనా పక్కకున్న మళ్ళా కన్ను విప్పి చూస్తే ఎవరు కనిపించరు, డోర్ బంద్ ఉంటుంది. సరే మళ్ళీ సాధన కూర్చుంటుండే, మళ్ళీ సౌండ్ వస్తుండే. ఒకరు గారు 4, ఇది సౌండ్ ఇట్లా వస్తూ పోతుంది, అలా పెరుగుతూ పోతుంది. ఋషులు వచ్చి రోజు జపం చేస్తుండే అక్కడ. ఋషులు కూడా కనిపిస్తుండే. ఎప్పుడు ఆ డోర్ కొట్టి రా అని చెప్తుండే. అలా పోవాల్సిందే. తొందరగా వాళ్ళందరూ వస్తున్నారు అంటుండే స్వామీజీ. కిందికి వచ్చేయాలి ఇక. అంటే మీ లోపల సాధనకు ముందు ఈ 41 రోజుల సాధన అంటే అంతకుముందే మీకు దత్తుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఏదైనా స్వామివారిని అడిగి మీరు అన్నీ చేశారు, ఎంతోమంది దాని ద్వారా కూడా లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి శక్తి మీకు తెలుస్తుందండి? అవును తెలుస్తుందండి. నిన్న మాట్లాడేటప్పుడు స్వామీజీ హాక్ చేసుకున్నారు. అది అనుభవం నోటితో చెప్పలేమండి. ఆ హ్యాపీతోని కళ్ళ నీళ్ళు ఎట్లా వచ్చినాయి అంటే ఏడుపు వచ్చేసింది. అంటే దేవతలే మనకు హక్ చేసుకుంటారు, దానికన్నా ఇంకేం కావాలి మనకు. అందరు డబ్బులు ఇంకా తిరుగుతూ ఉంటారు, డబ్బులు అవసరం లేదు, దీనికన్నా పెద్ద ఆనందం ఏముంది అని ఒక భావన వచ్చేసింది. డబ్బులు ఇవ్వాలి ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, కానీ ఆ ప్రేమ ఇక్కడ దొరకదు. ప్రేమ దొరకదు, ఆనందం ఎన్ని కోట్లు ఇస్తే కూడా దొరకదు. ఆనందం చాలా మంచిగా అనిపించింది. అంటే ఇంకా అంటే ఇప్పుడు ఏదైనా మీకు కాస్త శక్తులు పెరిగి వచ్చిన వాళ్ళ విషయాలు తెలియడం కానీ, లేదంటే ఏదైనా వాళ్ళ సమస్యలు వెంటనే తీరిపోవడం ఇలాంటివి జరుగుతాయన్నా మీకు అనుభవం జరుగుతుంది? అంటే ఎలా తెలుస్తుందండి మీకు అది? చెప్తా ఉన్నారు స్వామీజీ, వెళ్ళిపోతాయి చూపెడుతున్నా. ఇలా అంటే దాన్ని నెగటివ్ ఉంటే ఇలా జరిగిపోతుందని చూపెడుతున్నా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కన్ను చూపెడుతూనే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదమ్మా, ఇప్పుడు శ్రీ సన్నిధి ఈ ఆఫీస్కి వచ్చారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది శక్తి, ఎలా ఉంది, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏంటి? దీన్ని రాగానే అమ్మవారు పిలిస్తే లోపల వెళ్ళిపోయినాను పూజ రూమ్లోని. నన్ను చూడరా అంటే పోయి చూసిన, చాలా బాగుంది. అమ్మవారి శక్తి ఉంది. చెప్పండి, ఇంకేదైనా చెప్తారా? దేవతలు అంటే అలా శక్తి ఇచ్చింది చెప్పలేకపోతున్నాను, అలా ఉంది వాళ్ళది. నదిలో నీళ్ళు ఎట్లా వస్తూ ఉంటాయి, ఎప్పుడు కంప్లీట్ కాదు, అలా వస్తూనే ఉంటాయి.
ప్రజలకు చెప్తా పో ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది మీకు శక్తి, అంతే. అక్కడ ఏం లేదు, శక్తి ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది. ఇంతకుముందు మీకు ఎంతోమంది మీరు హోమం దగ్గరికి యజ్ఞాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవతలు కనిపించేవారు అని చెప్పేవారు కదా. ఈ ధ్యాన సాధనలో ఉన్నప్పుడు మీకు ఎవరి దర్శనాలు జరిగినాయమ్మా? అమ్మవారు జరిగింది, పితృ పక్షం ఉండే అది కూడా పితృలు కూడా వచ్చి నిలబడుతుండే, మాట్లాడుతుండే. వినాయక చవితి అప్పుడు కూడా గణేష్ వచ్చి మాట్లాడుతుండే, ఇట్లా సొండు ఇట్లా పెడుతుండే, మంచిగా ఆశీర్వాదం ఇస్తుండే, అది చూస్తూ ఉంటుండే. అమ్మవారు వచ్చినప్పుడు మీరు ఏమన్నా తీసుకున్నా? అంతకుముందు ఎప్పుడైనా మీరు చేశారు అట్లా అమ్మవారి పూజలు? 9 రోజులు ప్రతి సంవత్సరం చేస్తామండి. 45 సంవత్సరాల నుంచి నడుస్తున్నాండి. అది ఇప్పుడుదే కదా, మేము చిన్నగా ఉన్న పర్సన్స్, ఇప్పుడు కూడా నడుస్తుంది. అంటే మీరు చెప్తుంటే ఒకటి అడగాలనిపిస్తుంది, అసలు మేము చూస్తున్నట్టుగానే ఉంటారా దేవీ దేవతలు, లేదా మీరు చూసినట్టు వేరేలా ఉంటారా అని? వాళ్ళ శక్తి అంటే ఈ లైట్ కన్నా వెలుతురు చాలా ఉంటుంది, కళ్ళతో చూడలేము తొందరగా, ఇది టైం పడుతుంది. ఇప్పుడు పూజ రూమ్ నాకే చీకటి అనిపిస్తుంది, ఎందుకంటే ఆ వెలుతురు ఈ వెలుతురు చాలా తేడా ఉంటుంది అండి. ఇక్కడ కూర్చొని ఈ వెలుతురు కాదు, దీనికన్నా పవర్ఫుల్ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అది చూస్తూ ఉంటే మనం చూడాలి అనిపిస్తుంది దేవతలకు, అంతే. వాళ్ళు వచ్చి నిలబడి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మాటలు అయితే 24 గంటలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి చూడాలంటే వచ్చి నిలబడతారు వాళ్ళు. నేను ఎప్పుడు కామాక్షి అమ్మ దగ్గర వెళ్ళలేను, కామాఖ్య నేను ఎప్పుడు వెళ్ళలేను, కానీ ఈ మధ్యలో అయితే వచ్చి నిలబడుతుందమ్మా, నేను ఇస్తాను నీకు శక్తి అని. నేను అన్న మీరు వస్తారు కానీ నా దగ్గర అవన్నీ నేను చేయలేనమ్మా, రక్తం కావాలి మీకు, నేను చేయాలంటే వాళ్ళు భక్తులు ఇస్తున్నారమ్మా, అది నేను అడుగుతలేను అక్కడ అని అమ్మ చెప్తుంది. ఇప్పుడు గాన్గాపురము, మాహూరు లేదా కురువాపురం ఇట్లా రకరకాల దత్తాత్రేయులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. మనకిప్పుడు అంత గొప్ప క్షేత్రంగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడికైనా వచ్చి వెళ్ళొచ్చు కదా మీరు, స్వామి మీ శక్తిని ఇవ్వచ్చు కదా, మీరు అడగలేదు ఎప్పుడు? అందుకే గుడి కట్టమంటున్నారు కదా తొందరగా, అందులో శక్తి ఇద్దామంటున్నారు. అవన్నీ గుడి ఎలా కట్టాలి, అందులో ఎట్లా శక్తి పెట్టాలి అంటే, శక్తి కట్టినాక కూడా దుష్ట శక్తులు వచ్చి ఎలా నాశనం చేయాలి అది కూడా చూపెడుతున్నారు. వాళ్ళ నాశనం కాకూడదు కూడా చూపెడుతున్నారు స్వామి. తొందరగా కట్టాలి గుడి కట్టాలంటే టైం పడుతుంది కొద్దిగా, అంతే. మంచి గుడి కడదామంటున్నారు. సెకండ్ గాన్గాపూర్ అంట, ఫస్ట్ గాన్గాపూర్ అక్కడ, సెకండ్ గాన్గాపూర్ అవుతుందంట. అట్లా క్షేత్రం రెడీ చేయాలంట. ఆ క్షేత్రం నిర్మించమని చెప్తున్నారు మీకు స్వామివారు. అంటే మీతో 24 గంటలు స్వామివారు మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారంట అంటే ఏం మాట్లాడతారని? ఏదైనా పని చేస్తే ఇది వద్దు, ఇది వంట చేసేటప్పుడు కూడా కారం ఇంతయి, ఉప్పు ఇంతయి, అవి కూడా చెప్తా ఉంటారు. దత్తా జయంతి అయినాక 3 రోజులు అయితే నా చుట్టే తిరుగుతారు, ఒక్క సెకండ్ కూడా నాకు ఇడవారు. నేను పొయ్యి దగ్గర ఉన్నా అనుకో, మీదికేసి డబ్బా ఎట్లా పట్టదో తెలియదు, నేను బయటికి వచ్చినాక ఆ డబ్బా పడుతుంది, ఆ డబ్బా ఎట్లా పడ్డది అని నేను ఆలోచిస్తూ ఉంటే 2 కిలోల డబ్బా, చిన్నది కూడా కాదు, ఆయన ఐటమ్స్ ఉంటాయి, పడిపోయింది. నేను ఇట్లా అక్కడిక్కడ చూస్తున్నా, ఎవరు పడేసిన డబ్బా, ఉన్నమే నేను ఒక్కామే అంటే, నువ్వు కిచెన్ చిన్నగా పెట్టుకున్నావు, నా త్రిశూలం తలిగింది కింద పడ్డది. చూస్తే వాళ్ళు అక్కడ పొయ్యి మీద ఏమన్నా ఐటమ్స్ ఉంటాయి పొయ్యి మీద, అది కింద పడాయి, ఒకటి డైరెక్ట్ పొయ్యి మీదనే పడుతుంది అది వచ్చి. అది చాలాసార్లు అయింది అట్లా నాకు. అందుకే స్వామి మేము ఉన్నప్పుడు నేను ఏం చేయాలంటే, వద్దు నీ పని నువ్వు చేసుకుంటారు. వంట కూడా చాలామంది అంటారు చాలా టేస్ట్ ఉంటుంది మీరు చేసింది, ఎలా చేస్తారు నాకేం తెలుసు, వాళ్ళు చెప్పింది అన్నీ చేస్తూ ఉంటారు. వద్దు కారం వద్దు, ఉప్పు ఇంతే చాలు అని కరెక్ట్ చెప్తారు వాళ్ళు. తీపి చేస్తే కూడా తీపిలో ఇది కావాలి అది కావాలి చెప్తూ ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు ఎంబడి. అంతే తప్ప ఈ బయట ఈ లోకంలో ఇలా జరుగుతున్నాయి, ఈ లోకంలో నీళ్ళు ఇప్పుడు వానలు ఎక్కువ వస్తున్నాయి కదా, దీని గురించి అడిగితే నేనేం చేయాలి, మీరే చెట్లు కొట్టుకుంటున్నారు, ఆకాశంలో ఏమంటే అది ఇడుస్తా పోతున్నారు, అన్ని మొక్కలు వేసి పెట్టినారు, నేనేం చేయాలి దానికి? చెట్లు పెట్టుకోండి, మళ్ళీ ఆకాశం మీ సైంటిస్ట్ ఏం చెప్తుంది, నేనే పెద్ద అని చెప్పుకుంటుంది. చేసుకొని ఏం చేసుకొని చేసుకోండి, నాకేం చేసేది ఉంది, ఆయన గొప్పనా నేను గొప్ప, ఇప్పుడు చూసుకోమను ఆపమను. వాన పడినాక వాతావరణం చల్లగా అయిపోవాలి, ఇక్కడ చల్లగా ఎక్కడ ఉంది? ప్రకృతి అంతా నాశనం చేస్తున్నారు, నేనేం చేయాలి దానికి? భక్తి చేయండి, చెట్లు పెట్టుకోండి. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ప్రతి సంవత్సరం ఒక చెట్టు పెట్టుకోండి, ఒక బర్త్డే మీరు కేకులు అవి కోసుకుంటారు, అదన చెట్టు పెట్టుకోండి, ఎక్కడన్నా పోయి పెట్టండి, ఇంట్లో పెట్టకపోతే జాగ లేకుండా. అట్లా పెరుగుతూ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. చాలామంది గంటలు గంటలు ధ్యానం చేస్తారు, ఆ గంటలు చేసే బదులు ఏం దొరుకుతుంది వాళ్ళకు? మరి ధ్యానం చేస్తారు కదా శక్తులు వచ్చేది, భగవంతుడిగా దొరికేది. మరి ప్రేమ పెట్టుకోండి, ఫస్ట్
ధ్యానం చేస్తున్నాం అంటారు చాలామంది. ఉమ్. ధ్యానం ఇక 10 మంది ఒక మంచి ఇంటికి వస్తే ఒక భోజనం పెట్టారు. వాళ్ళకి భోజనం వాళ్ళకి ఏం కావాలి ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఉమ్. మీరు ధ్యానంలో కూర్చుంటే లాభం లేదు. ఉమ్. ప్రేమతో ధ్యానం చేయండి. వాళ్ళకి పెట్టండి, 10 మంది వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టండి. వాళ్ళు తృప్తిగా అయినా అనుకో, అప్పుడు నేను కూడా తృప్తి అవుతాను. ఉమ్. ఇప్పుడు మీరు ధ్యానం 10 నిమిషాలు కాదు, అర్ధ గంట 2 నిమిషాలు కూర్చుని కూడా నేను వచ్చి మాట్లాడతాను. భక్తితో ఉండండి. వచ్చిన వాళ్ళకి ప్రేమ చేయండి. వచ్చింది ఇప్పుడు పోతాడు ఏమన్నా ధ్యానం టైం పోతుంది, భక్తి చేసుకోవాలి కదా నేను, వీళ్ళు వచ్చే ఎట్లా అవుతుంది అని అట్లా అనుకున్నారంటూ అది ఇక్కడ కాదు. ఉమ్. వాళ్ళు వస్తే కూడా వాళ్ళతో ప్రేమ చేయండి. ఉమ్. మీ వాళ్ళకు కూడా కూర్చోపెట్టుకోండి, 10 నిమిషాలు కూర్చోండి, ఏం కాదు, ధ్యానం చేసుకోండి, నేర్పియండి. ఎట్లా ఇంట్లో పని ఉంది, ఈయన వచ్చి కూర్చుండు ధ్యానం చేయాలి మళ్ళా అట్లా వచ్చి తిట్టుకున్నారు అనుకో, అక్కడ భక్తి లేదు. మీరు అర్ధ గంట కూర్చోండి ప్రేమతో, ధ్యానం ఆటోమేటిక్ కుదురుతుందండి. మనం గంటలు చాలామంది అంటారు నేను 3 రోజులు కూర్చున్నా, వారం రోజులు కూర్చున్నా, 10 రోజులు కూడా కూర్చుంటా ధ్యానంలో. ఆ 10 రోజులు కూర్చొని ఏం నేర్చుకున్నారు మీరు? ఎలా కూర్చున్నారంటే నాకు అర్థం కాలేదు. మాకైతే 10 నిమిషాలు కూర్చున్నా, 20 నిమిషాలు కూర్చుంటే ఒకటి స్వామి తిన్నాడు అయిపోయిందా మనం ముచ్చట్లు పోమంటారు. కానీ వాళ్ళు అన్ని గంటలు కూర్చొని ఏం నేర్చుకుంటారో నాకు అర్థం కాదు. మీకు ఆల్రెడీ శక్తి ఉంది కాబట్టి మీరు చేయకపోయినా పర్వాలేదు, మరి వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు చేయాలి కదా. మరి ఎక్కువసేపు చెప్తున్నా కదా, ప్రేమతో చేయండి. వచ్చిన వాళ్ళతోనూ మాట్లాడుకుంటా మీరు ధ్యానం చేసుకున్నాను, నేనే ధ్యానం చేస్తున్నాను, నాకంత నేను కూర్చున్నంత, ఆయన 4 గంటలు కూర్చున్నా, నేను 8 గంటలు కూర్చున్నా, ఈ భావన పెట్టుకుంటే ధ్యానం బెస్ట్. అది ఆయన గంట సేపు కూర్చుంటే మనకి ఎంత కుదిరింది అంత చేసుకోవాలి. కానీ ఆయన గంట కూర్చుంది, నేను కూడా 2 గంటలు కూర్చుంటా, ఆయనకన్నా ఎక్కువ నేను, ఈ భావన పెట్టుకుంటే అక్కడ భక్తి కాదు. ఇప్పుడు ధ్యానం కుదరట్లేదని ఎవరైనా మీ దగ్గరికి వచ్చారనుకోమ్మా, మీరు ఏం చేస్తారు? వాడు నేర్పిస్తామండి ఎలా చేయాలి. ఎలా చేయాలి చెప్తారా మాకు? ఒక వీక్ అంటే మనకు కుదరదు కదా. ఫస్ట్ ఒక వీక్ 7 నిమిషాలు చేయండి. 7 నిమిషాలు చేయండి. ఫస్ట్ 7 సార్లు ఓంకారం చేయాలి, 7 నిమిషాలు తీసుకోవాలి. మళ్ళీ వారం 14 నిమిషాలు, అట్లా 7 వారాలు చేసుకోండి, 49 నిమిషాలు. దానికన్నా ఎక్కువ చేయకండి. 7 7 7 7 అన్నీ చేసుకుంటా పోండి. 7 రోజులు మీ చక్రాలు కూడా కొద్ది ఓపెన్ అవుతా ఉంటాయి. చక్రాల మీద ధ్యాస చాలామంది పెడతారు, అది కూడా పెట్టొద్దండి, అస్సలు పెట్టొద్దు. చక్రాలు ఆటోమేటిక్ ఓపెన్ చేయాలనుకుంటే వాళ్ళు ఓపెన్ అయిపోతాయి. మనం దాని మీద కూడా ధ్యాస పెట్టొద్దు. ఏంటమ్మా అసలు ఈ షట్చక్రాలు అంటారు, ఈ ఓపెన్ అయితే ఏమవుతుందంట? దేవునితో మాట్లాడుతూ అంటారు, ఓపెన్ అయిపోయి వాళ్ళే అంటారు 7 చక్రాలు ఓపెన్ అయింది. నేను 7 చక్రాలు ఓపెన్ అయితే మనిషి ఇక్కడ కూర్చున్నాక మాయమైపోతాడు. 7 చక్రాలు ఓపెన్ అయిపోయినాయి అనుకో మనిషికి ఆటోమేటిక్ మాయమైపోతారు. నేను 2-3 సార్లు మాయమైన అంతే, నాకు ఎక్కువ రాదు. మాయమైంది 2-3 సార్లు అంతే. అంటే పోయినా అక్కడి నుంచి మళ్ళీ అక్కడే ఉన్నా, కనపడలే. ఎవరికి చాలామంది అంటే 7 చక్రాలు ఓపెన్ అయిపోయినాయి అంటే అస్సలు ఓపెన్ కావండి. చాలామందికి 3 ఓపెన్ ఉంటాయి, మళ్ళీ 4 5 అక్కడ దాకా ఆగిపోతాయి. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఎలాగ ధ్యాన సాధనలు మీరు మౌన సాధనలో ఉండి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని చక్రాలుగా శుద్ధి అయ్యి ఉన్నారు ఏంటనేది గమనించగలుగుతారా? అవును, మీకు 5 ఉన్నాయి, సత్యంసరికి 5 ఉన్నాయి ఓపెన్. తెలుస్తుందండి అలాగా? తెలుస్తుందండి, చెప్తా అంటారు స్వామీజీ 5 నా 3 4 1 సంఖ్య చెప్తారు. వాళ్ళు ఏ చక్రం మీద మళ్ళీ చూసుకోవాలి, ఏం చేయాలో చెప్తారు. అవన్నీ ఎందుకు పెట్టుకోవాలి, మనం భక్తి చేయండి. ఆంజనేయ స్వామి ఎప్పుడైనా చక్రాల మీద ధ్యాస పెట్టిండా? ఏ బుక్కులను ఉందా చక్రాల మీద ధ్యాస పెట్టండి అని? ఏ పురాణంలో లేదు. అసలు ఈ మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడమ్మా? ఇది చెప్పింది మాట. ఈరోజు ఒక మనిషి చనిపోయాడు అంటే రాత్రి భక్తుడే వచ్చి స్వామీజీకి ఒక్కటే అడిగాడు, నాకు మోక్షం ఇయ్యని. స్వామి చేస్తాలే నీకు అన్నారు. ఆయన కనీసం 3 నెలలు 4 నెలలు వచ్చింది కూడా. ఏజ్ 101. ఈరోజు పొద్దున చనిపోయిందని తెలిసింది. స్వామీజీకి అడిగిన ఇక్కడ పోయింది ఆయన, చూడు ఎట్లా పోతుండో చూడన్నారు. రథం వచ్చింది, పుట్టపతి సాయిబాబా ఎక్కిచ్చి తీసుకుపోండి అంటే పుట్టపతి భక్తులు ఎక్కువ భక్తి చేస్తాడు, బుక్కులు రాసింది. బంగారం రథం వచ్చింది, అందులో కూర్చుని వెళ్తుండ్రు. దానికన్నా ఎక్కువ కావాలి, మోక్షం వెళ్ళిపోయింది అంతే. ఇవాళ జరిగింది కదా ఇది. ఎవరు అన్నారు, అబ్బా నువ్వు నోరుప్పంగానే ఒక ఆయన మంచి మోక్షం మార్గం పోతున్నా ఉంటుంది, ఇంత దానికన్నా పెద్దది ఏముంది. చూసిన చూపెట్టినారు స్వామీజీ. మరి కొంతమంది ఏంటంటే వారు చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే ఇంకొకరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయిన తర్వాత
వాళ్ళు పైలోకాలకు వెళ్ళలేదు ఇక్కడే తిరుగుతున్నారు అని ఎలా తెలుస్తుందమ్మా మనకి? తెలుస్తుందండి. ఉమ్, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ ఫోటో ఏదైనా తెచ్చి చూపెడితే తెలుస్తుంది. ఉమ్, అది శనివారం రోజు చెప్తాం. ఇక్కడే ఉన్నారా బయట ఉన్నారా తెలిసిపోతుంది. ఉమ్. స్వర్గం పోతే ఇక మనం ఏం చేయలేము. అక్కడ ఇక్కడ ఉంటే వాళ్ళ ఆత్మకు తీసుకుపోయి మళ్ళీ ఇక్కడ శాంతి పెట్టవచ్చు. వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా ఇక్కడ వీళ్ళకి? ఉంటుంది, ఎందుకు ఉండదండి. వాళ్ళ కోరికలు ఉంటాయి కదా. ఉమ్, యాక్సిడెంట్లో చచ్చిపోయినాయి, వాళ్ళ కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికలు తీరకపోతే వేరే మనుషులు దూరి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ఉమ్, అది జరగొద్దంటే వాళ్ళకి జరగాలి. ఎక్కడి నుంచి ఉమ్, వాళ్ళ జాగాలో వాళ్ళకి కూర్చోబెట్టి శాంతి చేసి వాళ్ళకు కూర్చోబెట్టాలి. ఉమ్, అది హోమం అది చేసి చాలామంది కూర్చోబెడతారు. ఉమ్, స్వామి వెళ్ళలేదు పో అనగానే పోయి కూర్చుంటారు అంతే. ఉమ్. అంటే వాళ్ళకి చాలా కర్మలు ఉంటాయి కదా, మరి వాళ్ళు పైలోకాలకు వెళ్ళడానికి అర్హత లేదు కదా, ఎలా వెళ్తారు? టైం పడుతుంది అది. అప్పటిదాకా అయితే ఇంట్లోనే ఉంటారు కూర్చొని, ఉమ్, ఎక్కడ తిరగరు. ఆ ఫోటో ఎక్కడ ఉంది అక్కడ ఇలానే కూర్చుంటారు. ఆ ఫోటోలో మీకు కూర్చున్నది లేదు తెలియాలంటే ఉమ్, ఈ స్టేట్ ఉంది కదా ఫోటో, మనం ఈ స్టేట్ చూడాలి. ఉమ్, మనం ఇక్కడ వచ్చినాం అనుకో ఇక్కడే చూడాలి మన కళ్ళు, వాళ్ళ కళ్ళు మన సైడ్ ఉండాలి. ఉమ్, మనం ఇక్కడ పోయినాం అనుకో ఆ కళ్ళు ఇక్కడ ఉండాలి. ఉమ్, అది కరెక్ట్ అలానే ఉన్నారని తెలుసుకోవాలి మనం. ఉమ్, మనం తెలుసుకోవాలంటే ఫోటోలో లేనప్పుడైతే అది కనిపించదు. నువ్వు ఇక్కడ వండి ఇక్కడ వండి కనిపించదు. దేవతలు కూడా మన ఇంట్లో శక్తి ఉందని తెలుసుకోవాలంటే ఆ విగ్రహం అన్నా మీ ఇంట్లో ఫోటో అన్నా ఏదన్నా అనుకో మీ సైడ్ కూర్చుంటే మీ సైడే కనిపించాలి. ఉమ్, మీరు పక్క కూర్చుంటే మీకే చూడాలి. ఉమ్. అది ఆ శక్తి ఇంట్లో ఉందంట్లో తెలుస్తుంది, తెలుస్తుంది. కంపల్సరీ తెలుస్తుంది. అంటే కొంతమంది చాలా రకాలుగా వాళ్ళు కుటుంబ సభ్యులకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుని చెప్పలేకుండా అనుకోకుండా చనిపోతుంటారు. అవును, మరి వాళ్ళు చెప్పాలనుకునే విషయాలు ఎలా తెలుస్తాయి మనకమ్మా? చెప్తారండి వాళ్ళు ఉమ్. వచ్చి మాట్లాడతారు. అంటే ఎవరి ద్వారా వచ్చి మాట్లాడతారు? ఎవరిలోకన్నా వచ్చి మాట్లాడతారా లేకపోతే మీకు చెప్తారా? మాకు చెప్తారు, లేకుండా వాళ్ళ పై మీద అయినా వస్తుంది. వాళ్ళ కొందరేమో వాళ్ళ పై మీద కూడా వచ్చి వాళ్ళ వాళ్ళు శరీరంలోకి వస్తుంది. చెప్తారు. శరీరాలు వచ్చి నేనే వచ్చిన పేరుతో సహా చెప్తారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు నాకు, ఉమ్. ఇలా చనిపోయినానని మొత్తం చెప్తా ఉంటారు. మరి ఇట్లా పైకి వెళ్ళినటువంటి ఈ ఆత్మల్ని మరి ఏం చేస్తే పైకి వెళ్తాయి వీళ్ళు? వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ కోరికలు ఏమని చూసుకోమనాలి ఫస్ట్. తర్వాత వాళ్ళ గురించి పూజ చేసుకోవాలి. ఉమ్. పూజ చేసుకుంటే వాళ్ళు శాంతంగా అయిపోతారు. వాళ్ళకి ఏమేమి తిండి కావాలి అవన్నీ పెట్టాలి, భోజనం అంటే పెట్టి. కొన్ని తీర్చలేని కోరికలు ఉంటాయి, వచ్చే జన్మ ఉంటుంది వాళ్ళు తీసుకుంటారు అంతే. వీళ్ళు చేయవలసిన అవసరం లేదు. జన్మ కంపల్సరీ ఉంటుంది వాళ్ళకు. ఉమ్. జన్మ ఉంటే ఆ సెకండ్ జన్మలు వచ్చి వాళ్ళు తీర్చుకుంటారు. అంటే ఎవరైనా వచ్చి అడిగారమ్మా మిమ్మల్ని, మా వాళ్ళు చనిపోయారు మళ్ళీ వీళ్ళు ఎక్కడ పుట్టారో చూడండి అని అడిగారా? అవును, ఉమ్. మా నాయనమ్మ మన మొన్న పుట్టింది. ఉమ్. మా నాయనమ్మ చచ్చిపోయి 40 సంవత్సరాలు అనుకుంటా. ఉమ్. మన పితృపక్షాలు. పితృపక్షాల నేను పుట్టినా అన్నది. సరేలే అని. ఎక్కడ పుట్టినా అంటే ఉమ్. మా కుటుంబంలో పుట్టింది. అట్లా బయట వాళ్ళు తెలుస్తుందా మీకు మరి? చనిపోయిన వాళ్ళు మళ్ళీ నేను పుడతా అని దీనికన్నా ముందు 20 సంవత్సరాలు ఒక్కరికి చెప్పినారు. ఉమ్. మీ ఇంట్లోనే పుడతా, చిన్న కొడుకుకు సెకండ్ కొడుకు పుడతా అని. ఫస్ట్ సెకండ్ కొడుకు మీకే ఉంటా అని. ఉమ్. అలా జరిగింది. సేమ్ మనిషి వాళ్ళ మేము చూసినాం. ఆ మనిషికి చనిపోకముందు ఆ మనిషికి చూసినాం, చనిపోయినాక మళ్ళీ పుడతాడు కదా అప్పుడు కూడా చూసినామండి. అంటే 3 రకాలు చూసుకున్నాం ఆయనకి. ఇప్పుడు కూడా ఆయన భావన కూడా చాలా బాగుంటుంది. ఒక సేమ్ ఫేస్ కూడా సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటారు అట్లా చాలా. ఈ దత్తాత్రేయుడు యొక్క శక్తిని మనం తీసుకోవాలన్నా లేదంటే దత్తాత్రేయుడు మీతో మాట్లాడినట్టుగా మాతో కూడా మాట్లాడాలన్నా మేము ఏం చేయాలి, ఎంతకాలం సాధన చేయాలి? ఫస్ట్ ప్రేమ పెట్టుకోండి. ఆ మనిషి అలా ఉండు, ఈ మనిషి ఇలా ఉంది, ఆ కోరికలు అంతా తీరిపోవాలి. అక్కడ సంసారాల్లో ఉన్నాక అన్ని కోరికలు ఉంటాయి, అవి కోరికలు తీర్చుకోండి. తీరకపోతే అవి కోరికలు జరిగాయి. ఇక్కడ బాధలు వచ్చాయి. ఇప్పుడు కొన్ని రోజులు 2 సంవత్సరాలు పూజ చేస్తారంట. వాళ్ళ పూజ చేసినా నాకేం దొరికింది, స్వామి నాకేమీ చేయలేదు అని ఒక భావన పెట్టుకుంటారు. ఇక అక్కడ జరిగిపోతారు. కొందరు 5 సంవత్సరాలు చేసి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా నాకేం దొరికింది అంటారు. కొన్ని 10 సంవత్సరాలు చేస్తారు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్న పూజలు నాకేం దొరకలేదు అంటారు. ఇట్లా జరిగిపోతూ ఉంటారు. ఎంత కష్టం పెడితే కూడా పూజలు చేయండి మీరు. మేము పొద్దున మంగళవారం పెడతాం, శుక్రవారం పెడతాం దీపం, శనివారం పెడతాం. అలా కాదండి, డైలీ పెట్టండి. ఏమవుతుందండి? డైలీ పెడితే ఏమవుతుంది? చాలామంది మంగళవారం పెడతాం, మేము మంగళవారం పూజ చేస్తాం, గురువారం చేస్తాం, శనివారం చేస్తాం అంటారు. అరే గురువారం శుక్రవారం శనివారం ఏముంది పూజలు? డైలీ చేయండి. పంచభూతాలు ఎప్పుడన్నా అంటారా? నేను ఈరోజు రాను చేయనని ఎప్పుడు చెప్పరు కదా.
ప్రతిరోజు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మీ డ్యూటీ మేము చేయండి. వాళ్ళు ఏమి ఇచ్చేది ఇస్తారు మీకు, ఇయ్యరని కాదు, ఇస్తారు కంపల్సరీ. అది ఫస్ట్ పెట్టుకోవాలండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మాట్లాడుతుంది. వాళ్ళు మీకు రోజు మాట్లాడతారు కానీ మీరు వినిపించదు. చెవులు శుద్ధి చేసుకోవాలంటే మంచి మాటలు వినాలి. కళ్ళు మంచిగా పెట్టుకోవాలంటే మంచి దృష్టి చూడాలి. మంచి మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలంటే మనం మంచి ప్రజలతో మంచి మాట్లాడాలి. ఇవి 3 శుద్ధిలో ఉన్నాయనుకో ఆటోమేటిక్ వాళ్ళు మాట్లాడతారు. ధ్యానం చేసేటప్పుడు చాలామంది శూన్యంలో ఉండాలి, ఏ దేవుడి పేరు తీసుకోవద్దంటారు కానీ తప్పు. దేవుని పేరు తీసుకోండి. ధ్యాస ఒకటే దేవుడి పేరు మీకు నచ్చింది. నేను ఈ దత్తాత్రేయ తీసుకుంది స్వామీజీ, అమ్మవారికి తీసుకొని కాదు, మీకు నచ్చింది దేవుని పేరు తీసుకొని వాళ్ళు వచ్చి నిలబడతారు. మేము కూడా వాళ్ళు మాట్లాడతారు కంపల్సరీ. మీకు వినిపించాలంటే మీ చెవులు సాఫ్ చేసుకోవాలి. చెవులు క్లీన్ ఉండాలి. ఓపెన్ ఉంటే ఆటోమేటిక్. ఓపెన్ అంటే ఎట్లా స్టార్ట్ అయితే ఫస్ట్ గుయ్యి గుయ్యి అంటూ ఉంటాయి, సిగ్నల్ వస్తూ ఉంటుంది. నేను ఓపెన్ అవుతున్నా అని చెవు ఇట్లా అవుతుంది, హాస్పిటల్ పోతారు. హాస్పిటల్ పోయే అవసరం లేదు, మీకు ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుంది, జరిగిపోతుంది అక్కడ, ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యాక ఆటోమేటిక్ వినిపిస్తూ ఉంటాయి. మీ మంచిగా చెప్తుందండి, రోజు మాట్లాడుతుంది. ఒకటేసారి చెప్తుంది, ఈ పని చేయగరా అంటే చేయొద్దు కానీ చేస్తా అంటారు. మీరు వద్దనంగానే ఒక్కటేసారికి ఇనుకోవాలి. అది ఒక్కటేసారి చెప్తుంది, రెండోసారి చెప్పదు. దీనికి ఏదైనా మంత్రదీక్ష ఏమైనా ఇస్తారమ్మా మీరు? అవును, గురూపదేశం ఉంటుంది. గురూపదేశం ఇస్తారు. అంటే ఏ టైంలో తీసుకోవాలా మరి మీ దగ్గర గురూపదేశం? గురువారం ఏకాదశి ఆ రోజు ఇచ్చేస్తాం. గురువారం కానీ ఏకాదశి కానీ, లేదా గురువారం ఏకాదశి రావాలా? ఏకాదశి ఏకాదశి రోజున కానీ గురువారం కానీ, గురువారం పున్నం పౌర్ణమి కానీ గురూపదేశం ఇస్తాం. అట్లా తీసుకున్నారమ్మా ఎవరైనా మీ దగ్గర? చాలామంది తీసుకున్నారండి, చేస్తూ ఉంటారు. బాగా ఎక్కువ కాలం నుంచి చేస్తున్న వాళ్ళకి ఏమన్నా వచ్చినాయా, ఏమన్నా ఫలితాలు? ఉన్నాయండి. ప్రేమ ఉంది దేవుడి మీద, భక్తితో చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చెప్తారా మీకు? చెప్తా ఉంటారు. పనులు జరిగినాయి ఫోన్లో చెప్తా ఉంటారు. దూరం ఉంటారు కొద్దిగా, ఫోన్లో చెప్తా ఉంటారు. దత్తాత్రేయ స్వామి ఎవరి దగ్గరికైనా వెళ్ళి బెదిరించడం అలాంటివి ఏమైనా జరుగుతుందా? అంటే మీరు వాళ్ళకి పనులు అవ్వట్లేదు అంటే ఒకసారి వెళ్ళి చూసిరా అని అట్లా చెప్తే బెదిరించడం జరుగుతుంది? పోయి చూసి వస్తాం. వాళ్ళ పనులు అయితే లేదు, జరపోయి అంటే అయిపోతుంది వాళ్ళ పనులు. అంటే బాగా ఇక్కడ రాక్షసులు బాగా ఎక్కువైపోయారు కదా, ఒకళ్ళ స్థలాలు ఒకళ్ళు లాక్కోవడం, ఒకళ్ళు ఇల్లు ఒకళ్ళు లాక్కోవడం, ఒకళ్ళ ఆస్తి ఒకళ్ళు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మీరు ఏమన్నా వాళ్ళకి పరిష్కారం చేస్తారమ్మా? చేస్తూ ఉంటారు, లోపలికి జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరైనా వచ్చి చెప్తే మనము స్వయంగా స్వామి నీకెందుకు అయ్యాపోయింది, మళ్ళీ నీ పని నువ్వు చేసుకో అంటారు. ఎవరైనా వచ్చి చెప్తే నాకు కష్టం అవుతుంది వాళ్ళతో అంటే అప్పుడు మనం దగ్గర పోతాం. ఇప్పుడు ఈ లోకాలు ఉన్నాయి, లేదా ఇంకో ఆ లోకం ఈ లోకం ఇవన్నీ చెప్తుంటారు కదా, నిజంగా ఉంటాయమ్మా? ఉన్నాయి, ఎందుకు ఉండదు? మీకు ఒక రూమ్ ఉంది, ఇంకోలోకి ఒక రూమ్ ఉంది, ఎందుకు లేవండి? ఎవరికి వాళ్ళకి రూములు ఉంటాయి. అంటే మీకు రూమ్ చిన్నగా ఉంటుంది, అలా పెద్ద పెద్ద లోకాలు ఉంటాయి అంతే. బ్రహ్మలోకం ఒకటి, విష్ణువులోకం, శివలోకం అన్నీ అందరికీ ఉంటుంది. ఎందుకు ఉండదు? నాగలోకం అన్నీ ఉంటాయండి. మీకే ఉంటాయి అన్ని రూములు, అలాగెందుకు ఉంటాయి? మీకు చిన్నవి ఉంటాయి, వాళ్ళు పెద్ద పెద్ద ఉంటాయి. అది చూడలేకపోతాం మన కళ్ళతో అంతే. అంటే ఎలా తెలుస్తుంది మనకి? చూస్తేనే కదా తెలిసేది. మరి ధ్యానం చేస్తే కనిపిస్తుందండి. మీరు చూసారా? చూసామండి. నాగలోకం చూసినాం, విష్ణులోకం. ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో? సాధన చేసినప్పుడు చూస్తాం. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడు వెళ్తుంటారా? ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి, 25 సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉంటాం. తొలగిపోతారు. నేను ఓన్గా పోతే తొందరగా డోర్ ఓపెన్ కావు. స్వామి తొలగిపోతే ఎక్కడంటే అక్కడ తిరిగి రావచ్చు. వాళ్ళు పోతే సెకండ్లో అంటారు కదా, 10 గంటలు ధ్యానం చేస్తారు. నాకు అంతసేపు పడదు. 10 గంటలలో 10 రోగాలు కాదు, ఎన్నో లోకాలు తిరిగి రావచ్చు. అలా ఉంటాయి. కూర్చున్నా ఉంటారు, ధ్యానంలో వెళ్ళిపోతాం. ఇక మేము వెళ్ళిపోయినాగానే నడుదా అని చేయబట్టుకుంటారు. ఊరంతా తిరిగి లోకాలన్నీ ఇట్లా తిరుగుతూ ఉంటాం. ఇక తిరిగి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. కానీ మొన్న అయితే విష్ణు అందరు వచ్చి ఇలా నిలబడి పువ్వులు ఎట్లా ఇస్తున్నారండి. అంటే బ్రహ్మచారి ఉండి మౌనం వ్రతం చేస్తారు, 41 రోజు చేయొచ్చు, సంవత్సరం కూడా చేయొచ్చు. కానీ సంసారంలో ఉంది, అందరికీ సంలాంచుకుంటూ చేసుకోవాలంటే చాలా కష్టం. నువ్వు చేసినావు అని చాలా సంతోషపడుతున్నారు అంతే. అదొక సంతోషం దొరికింది, చాలా పెద్ద సంతోషం. అది దొరకదండి ఎవరికి. కళ్ళలో ఇట్లా కారిపోతున్నాయి నేనైతే. అంటే ఇప్పుడు ఎక్కువగా మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా
మా మీద ఆ ప్రయోగాలు జరిగినాయి ఈ ప్రయోగం ఇలాంటి వాటికి వస్తుంటారా? లేదు మాకు దత్తాత్రేయ స్వామి కలవాలా లేదా ఆయన పూజ మా అన్నీ వస్తానండి, చాలా రకాలు వస్తాయి, ఉమ్, చాలా రకాలు వస్తాయి. డైవర్స్ కేసులు చాలా వస్తాయి, పిల్లలు కాని వాళ్ళు వస్తారు, పెళ్లి కాని వాళ్ళు వస్తారు. ఉమ్. జరిగిపోయిందమ్మా జరిగిపోయింది వాళ్ళే చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఈ సాధన ఎప్పుడు చెయ్యాలా, ఈ మౌన సాధన ఇది అనుకున్నారు కదా ఇప్పుడు ఇలాగా అప్పుడప్పుడు చేయాలి, ఇంక ఈసారి బాగుంది ఇలాగ అయితే మనకి శక్తి బాగుంటుంది అనిపిస్తుందా? లేదంటే వద్దన్నా స్వామి చాలు, ఒకటే చాలు, ఇంకేం చేసుకుంటాం, ఉమ్, ఏం చేసుకున్నాం చాలు. గుడి కట్టమన్నారు, దాని గురించి ధ్యాస పెట్టుకున్నారు. స్వామివారి విగ్రహం అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పారు. అన్నీ చూపెడుతున్నారండి, రెడీ ఉంది, అన్నీ రెడీ ఉంది. ఒకటి స్థలం ఒకటి కావాలి స్వామీజీకి, స్థలం వచ్చినానికి గుడి కట్టాల్సిందే. ఈ శక్తిపాతం అంటే ఏంటమ్మా, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీకు శక్తి కావాలంటే కళ్ళతో కళ్ళు చూడండి. మీరు తప్పు చేయకపోతే కళ్ళ చూడవచ్చు. మీరు తప్పు చేసినట్టు కళ్ళు కిందికి వెళ్ళిపోతాయి, అప్పుడు మీకు శక్తి రాదండి. మీకు శక్తి కావాలంటే మీరు కళ్ళతో చూడండి, డైరెక్ట్ కళ్ళలేసి కళ్ళు చూడండి, ఒక్క నిమిషం చాలండి. వాళ్ళకి ముట్టే కూడా అవసరం లేదు నాకు. మేము ఎవరికి ముట్టమండి, కూర్చున్న జాగాలో వచ్చేసి. ఎప్పుడో చాలా కష్టంగా ఉంటే అప్పుడు టచ్ చేసాం, కానీ ఇప్పటిదాకా టచ్ చేసాం. వాళ్ళకి టచ్ చేస్తే కూడా అప్పుడే వాచ్ చేసుకుంటాం చేతులు, అంటే వాళ్ళ నెగటివ్ టచ్ అయిపోతుంది. ఇక్కడ ఆ టచ్ అయి పెరుగుతూ ఉంటాయి, ఇక్కడ దాకా పెరగనియద్దు, ఇక్కడే కట్ చేసేయాలి, ఇరవై కడిగేస్తాం, శుద్ధి అయిపోతుంది అక్కడే. ఇప్పుడు మీరు ఇంతమంది మీరు మీ ఇంటికి వస్తున్నారు, మీ పీఠానికి వస్తున్నారు, అక్కడేమో అంతా వాళ్ళకు ఉన్నటువంటి దుష్టది ఏదో ఆత్మ ప్రేతాత్మ బయటకు పడిన, మరి మీ ఇంటి అంతా కూడా ఆత్మలు తిరుగుతాయి కదమ్మా మరి. తిరిగాయండి, వెళ్ళిపోతాయండి, స్వామీజీ పంపిస్తాం. ఎక్కడ పంపినా ఒక జాగా చెప్పినారు, ఆ జాగా దగ్గర పంపించే బాధ్యత మాది. అక్కడ నుంచి మళ్ళా తెల్లారి చూసి అక్కడ ఉండయండి ఇవి. ఇవాళ ఎన్ని పంపించినామో అక్కడ ఉంటాయి. 10 నుంచి 5 గంటల దాకా అన్నీ అక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి, అక్కడ ఉంటాయి నేను చూసిన వాటికి. మళ్ళీ తెల్లారి చూస్తే అక్కడ మాయమైపోతాయి. అది ఎక్కడ పోతాయి నేను చూడను, నాకు అవసరం లేదు కదా, అక్కడ దాకా కట్టి ఓవర్టేక్ చేయొద్దు మనం వాళ్ళకు. స్వామీజీ ఇక్కడ నుంచి ఎక్కడ పోయినాయి మని అడగాలే, తప్పు కదా. మన బాధ్యత ఏముంది, మనం అక్కడ పంపిస్తాం, అక్కడ నుంచి మాయమైపోతాయి. మీ ఇంట్లో ఆత్మలు తిరగవుతాయి, ఏముంటాయి, శక్తిలే ఉంటాయి. అంటే చాలా మంది అంటారు కదా, మా ఇంటి చుట్టూరు ఆత్మలే ఉన్నాయి, మేము అన్నిటిని ఇది చేస్తాం అంటుంటారు కదా, మరి ఆత్మలు వెళ్ళిపోతాయండి ఇప్పుడు. అంటే మేము ఎవరైనా ఇంటికి పోతాయి అనుకో, కాలు పెట్టినాం అనుకో, అక్కడ కనీసం 20 ఫీట్ ఏముండేయండి, జరిగిపోతాయి. ముందేమో 3 ఫీట్ ఉండే, ఇప్పుడు 20 దాటిపోయింది. ఇక్కడ కూర్చున్నాం అనుకో 20 ఫీట్ దాటిపోతుంది. దుష్ట శక్తులు ఉండే అక్కడ. అంటే ఇప్పుడు చాలామంది బాగా అప్పుల బాధల్లో ఉంటుంటారు, అవును, తీర్చుకోవాలని ఇబ్బందులు పడుతుంటారు, ఇవన్నీ ఉంటుంటాయి కదా, వాళ్ళకి ఏమైనా చెప్పారా స్వామీజీ చేసుకోమని? చేసుకొని చెప్తా ఉంటారు, పూజలు చెప్తా ఉంటారు. ఆ పూజలు చేసుకుంటే కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. కానీ చాలామంది ఎంతో బాధలతో వస్తే కూడా ఒక మాట మాట్లాడితే స్వామీజీ వాళ్ళు అంటారు, బాధలు ఉన్నాయి కానీ ఒక తృప్తి ఉంటుంది ఇక్కడ వస్తే, ఆ తృప్తి ఎక్కడ దొరకదు అంటారు. అంతే, బాధలు ఉంటాయి కానీ ఒక తృప్తి ఉంటుంది. తృప్తి ఏమంటే హాయిగా అనిపిస్తుంది ఇక్కడ దగ్గరికి వస్తే. 10 సంవత్సరాల నుంచి కాంతి పని, అక్కడ వచ్చినాక ఏదో ఫోన్ వచ్చేస్తుంది అంట, వాళ్ళే చెప్తారు. ఫోన్ వచ్చి ఆ పని అవుతుందమ్మా ఏంది అంటారు, ఆటోమేటిక్ వాళ్ళ పనులు అవుతాయని వాళ్ళు చెప్తా ఉంటారు. ఒక శక్తి ఉందమ్మా ఇక్కడ వచ్చి కూర్చుంటే అండి చెప్తా ఉంటారు. మీకు ఇంత దైవశక్తి సాక్షాత్ దత్తాత్రేయుడు మీతో మాట్లాడి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ భూమి లోపల ఎన్నో నిధులు ఉన్నాయి కదమ్మా, అలాంటిది ఏదో ఒకటి తెలుసుకుంటే అయిపోతుంది కదా. నిధులకు చాలా ఇక్కడ నుంచి దోసుకు వెళ్ళిపోయినారు, లేదు చాలామంది నిధి ఉందంటే ఇప్పుడు లేదు, ముందు ఉండే, ఇప్పుడు ఏం లేదంట, అంత అన్నీ దోసుకుపోయినారు. అన్నీ నీకు చెప్పొద్దు, దోసుకుపోయిన వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కానీ మేము చెప్పలేము కదా. పోలీసులకు నిలబెట్టి అన్నీ దోసుకుపోయినారు వాళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చి చెప్తారు అప్పుడప్పుడు, మాకు పిడికరిగిలో చేయాలమ్మా, వాళ్ళు లారీలు ఎత్తుకుపోయినా మా ముంగటి మేము ఏం చేయాలి, అక్కడ నిలబడ్డాం ఉట్టిగా అంటారు. చాలామంది 20-25 సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు దాని గురించి పిచ్చుల్లాగా, కానీ లేదండి ఇప్పుడు అస్సలు లేవు, నిధులు లేవు ఇప్పుడు. అంటే అలాంటి వాటికి ఆశపడడం కరెక్టే అంటారా? కాదు, అది ఆశపడద్దు దాని మీద. మనం కష్టపడి చేసుకోండి ఏదైనా సాధన, దానికి ఫలితం ఉంది. ఇప్పుడు ఈ దత్తక్షేత్రాలకు వెళ్ళడం వల్ల, వాటిని దర్శించడం వల్ల ఏంటి ఉపయోగం? అక్కడ పోతే మనకు కొద్ది మనసు శాంతంగా ఉంటుంది, బాడీలో ఏదైనా నెగటివ్ ఉంటే కొద్దిగా వెళ్ళిపోతుందండి, హాయిగా ఉండొచ్చు.
ఏదైనా గుడికి పోతే 5 నిమిషాలు కూర్చోమంటారు పెద్దోళ్ళు. ఇవాళ కూర్చుంటున్నారు లేదో తెలియదు అని. ఇప్పుడు కూర్చోవాలంటే ఏమవుతుందంటే ఒక శక్తి కాలాలు గెంచి మీదికి ఎక్కిపోతుంది. చాలాసేపు కూర్చుంటే ఇంకా ఎక్కువ ఎక్కుతుంది, కంపల్సరీ ఎక్కుతుంది. కొద్దిగా మెడిటేషన్ చేసుకుంటే కూడా ఎక్కిపోతుంది అండి. అది మన ఇంట్లో కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన నెగటివ్ ఉంటుంది కదా, అది మళ్ళీ ఇది అయిపోతుంది. అందుకే ఇల్లు ఫస్ట్ శుద్ధి పెట్టుకోవాలి. శుద్ధి పెట్టుకోవాలంటే దీపం అఖండం పెట్టాలి ఇంట్లో. అఖండం దీపం పెట్టి కూడా ఇల్లు మనం మనసు శుద్ధి లేదండి, అది కూడా వేస్ట్. దీపం పెట్టి కూడా మనసు శుద్ధి పెట్టుకోవాలి ఫస్ట్. ఏమైనా వస్తే మర్యాద ఇవ్వాలి, అది ఇవ్వకపోతే అది వేస్ట్ అండి దీపం పెట్టి కూడా. ఇప్పుడు భక్తి పేరుతోని దేవుడి పేరుతోని ఎంతోమంది వచ్చి ఎన్నో రకాలు చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు కదా, మరి వాళ్ళని ఏం చేయదు ఆ దేవుడు? ఎందుకు చేయరండి? ఇప్పుడు ఇవన్నీ వానలు వరదలు ఎందుకు వస్తున్నాయి? అవి అంటే రావడం అంటే అందరికీ పడుతుంది ఇది. అట్లా వాళ్ళేమో వచ్చి ప్రత్యేకంగా వాళ్ళు ఒక్కలే చేస్తున్నారు కదా. అందరికీ పడుతుంది అండి అది. పక్క కూర్చుంటే గాలి తగ్గుతుంది, అందుకే అందరికి వస్తుంది. కానీ గురు భక్తి ఎక్కువ చేసిన వాళ్ళకి అది దగ్గరే రాదు. వాన రాదు, వరద రాదు, కరోనా రాదు. భక్తి చేయండి అంతే. ఫస్ట్ మెయిన్ భక్తి నేర్చుకోండి, ధ్యానం చేసుకుంటా భక్తి చేయండి. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మీ మీద నమ్మకంతో వస్తారా, మిమ్మల్ని పరీక్షిద్దామని వస్తారా? వస్తారు, పరీక్ష చేద్దామని అట్లా కూడా వస్తారు. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్పేది వాళ్ళు చెప్పి పంపిస్తాం అంతే. వాదిస్తారు కూడా, గంటలు గంటలు వాదిస్తారు. నేనే కరెక్ట్ అని. నువ్వు కరెక్టే, నువ్వు వెళ్ళిపోయా, నాకెందుకు నీతో వాదన, నాకొద్దు. ఆ టైంలో నేను ఎందుసారి దేవునితో మాట్లాడుతాను, నీతో వాదించే అవసరం లేదు, నేను గమ్మున ఉంటా. కొద్దిసేపు వెళ్ళిపో అంటే మనుషులతో చెప్పుకుంటామా, వెళ్ళిపోతాడు ఆయనని. మనం పోమని చెప్పాము నోరుతో. ఎందుకు? ఆయన గతంలో ఏదైనా చేసిన తప్పు ఏదైనా చెప్తే అప్పుడే ఆయన సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతాడు కదా. చెప్తేనారు కదా, లేదు జన్మ ఇదే జన్మ అంటాడు. ఆ గట్టి కట్టుకుంటారు వాళ్ళు. అసంటలో మనం మాట్లాడి వేస్ట్. రాక్షస గుణంకి మనం మాట్లాడద్దు, అది రాక్షస గుణం. అది స్వామికి అప్పు చెప్తారా వాళ్ళని? పంపిమంటారు స్వామిజీ, వద్దు 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 అంటే పంపిస్తారు. ఎక్కువ బాధలతోనే వస్తారండి. ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, ఆ ఇల్లు అమ్ముకుపోతలేదు, ఈ ఇల్లు పోతలేదు. ఆశ ఉంది కొద్ది అనుభవియ్యారు, ఆశ లేనివారు బాధపడతాడు. ఆస్తి ఉంది కానీ అనుభవించలేదు, అట్లా ఉంటుంది. దేవుడు ఏం చెప్తా తెలుసా, నేను ఆస్తి ఇచ్చిన, నువ్వు అనుభవించు. అనుభవించకపోతే అది వేస్ట్ అయిపోతుంది. ఆశ చాలా ఉంది, మంచిగా బట్టలు వేసుకో, మంచిగా ఒక కార్లో మంచిగా తిరగవచ్చు కదా, తిరగరు అట్లా. ఆస్తి ఎక్కడో అందరికీ తెలిసిపోతుంది. బంగారం ఇచ్చిండు, బంగారం వేసుకొని తిరగరు. అది ఎందుకు అయ్యా నీకు? ఆస్తి ఇచ్చి వేస్ట్ కదా. నువ్వు మూల కూర్చొని రోగంతో పడేస్తారు. ఉన్నదానికి అనుభవించు. ఇచ్చిన ఎందుకు? అనుభవించాను కదా, ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉండు నువ్వు. అది నీకు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఇచ్చింది అక్కడ మూలకు పెట్టి అంటే నీకు కూడా మూలకు కూర్చోబెడతారు. ఇచ్చింది మూలకు పెట్టినావా, మంచిగా కూడా మూలకు పెడతారు. అది తెలుసా మీకు? అట్లా చేస్తారు దేవుడు. ఇచ్చిన దానికి అనుభవించాలి. ఎంత ఇచ్చిన దాంట్లో సంతోషంగా అనుభవించు. ఇగో 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు ఏమేమి కొనుక్కుంటావు కొనుక్కో, హాయిగా ఉండు. 1000 రూపాయలు రేపటికి పనికి వస్తా అంటే రేపటికి ఏం పనికి వస్తుంది? ఇవాళైతే చూసుకో, రేపటికి దేవుడు చూసుకుంటాడు. అలా ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కాదు వాళ్ళు కాదు మీ దగ్గరికి వచ్చారనుకో, వాళ్ళు పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారా ఉండరా, చేసుకోవచ్చా చేసుకోకూడదు తెలుస్తుందా? తెలుసు, చెప్తా ఉంటాను. చాలామంది చెప్పినట్లు. ఈ పిల్ల వద్దురా అని లవ్ చేస్తాడు, వచ్చి అడుగుతామా ఫోటో బాగుందా, పిల్ల బాగుందా, వద్దురా పెళ్లి చేసుకోక బాగుండదు అంటే కొద్దిసేపు బాధపడతాడు. ఎవరికన్నా ఉంటుంది బాధ. తర్వాత ఆ పిల్ల నిజంగానే మంచిగా ఉంటుంది, ఇడిచిపెడతాడు. అలా వేరే పెళ్లి మొన్ననే అయింది, పోయిన నెలలు అనుకుంటాను. వస్తూ ఉంటాయి, చాలా వస్తాయి, చూపెడతారు. చేసుకున్న వద్దంటే ఇక స్వామీజీ వద్దనగా చేసుకోవడానికే నరకమే. చేసుకోలేరు, చాలామంది అయితే చేసుకోరు. కానీ బాగా ఆస్తులు ఉన్నాయి, జాతకాలు కూడా బాగా కలిసినాయి మరి చేసుకుంటే, జాతకాలు కలిసినాక చేసుకుంటే కూడా వాళ్ళు బాధగా ఉంటాయి, మంచిగా ఉండకపోతే. స్వామీజీ వద్దంటే అంతే. బాపనైనా వద్దు స్వామీజీ చేసుకో అన్నారు, హాయిగా సుఖంగా ఉంటారు. అది ఒకటి ఉంది చూడండి. ఒక ఆయన వచ్చి పాపనైనా వద్దన్నాడు, ఎలా చేయాలండి? స్వామీజీ చేసుకోమన్నారు, చేసుకున్నాడు అంతే. స్వామీజీ మీద నమ్మకం చేసుకోండి. బాపనైనా ఏం చెప్పిండు, జాతకం కలవది చేయదని చెప్పి స్వామీజీ ఓకే అంటే చేసుకున్నారు, అయిపోయింది. మన స్వామిని అడిగి చెప్పండి అమ్మా, అసలు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు ఈ మధ్యన అందరికీ కూడా, ఏంటి కారణం? ఆడపిల్లలు ఇవాళ సోకులు పడుతున్నారు, కాళ్ళలా గజ్జలు వేసుకుంటే లేరు, చేతిలా గాజులు వేసుకుంటే లేరు. ఈ గాజులు, ఈ కాళ్ళలో పట్టీలు, ఇవి పట్టీలు వేసుకుంటే నరాలు
ఆడుతూ ఉంటాయి, చేతుల గాజులు ఆడుతూ ఉంటాయి. ఉమ్, ఒకటన్నా వేసుకో. నా దగ్గర వచ్చిన వాళ్ళ భక్తులు చెప్పి ఈ నరాలు గర్భచంచికి పనిచేస్తాయి, ఉమ్, కాళ్ళ గజ్జలు నడుముకు పనిచేస్తాయి. ఉమ్, అవి పని చేసే వాళ్ళకు అవి గర్భం చంచి గట్టిగా ఉంటుంది, అవి వేసుకోకుండానే అవి అలా అవుతుంది. అందుకే చాలామందికి పిల్లలు పుట్టలేరు. గాజులు వేసుకుంటారు చాలామంది. ముందు పిల్లలకు గాజులు ఉంటుండే, వాళ్ళకేం కష్టం లేకుండా. ఇవాళ పిల్లలు ఫ్యాషన్ అయిపోయింది. ఏ గాజులు ఎవరు వేసుకుంటారు ముసలోళ్ళలాగా, అంతే. దానికి ఏం చేయలేము. ఇవి రెండు వేసుకోండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి పిల్లలకు, ఆటోమేటిక్ పిల్లలు అవుతారు. అంత సాంప్రదాయంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పిల్లలు కలగరు కదా, వాళ్ళకి ఏమన్నా ఏంటి? అది కర్మదోషం, గర్భదోషం, నాగదోషం, ఈ రెండు ఉంటాయి. ఉమ్. అవి జరిగిపోయినాయి ఆటోమేటిక్గా అవుతాయి. గర్భదోషం నాగదోషం రెండు ఉంటాయి. రెండు ఉంటాయి. అట్లా తీసుకోవచ్చు. తీయచ్చు. ఉమ్, స్వామి దగ్గర వస్తే తీసేస్తారు. ఉమ్. చాలామందికి అయినారు అయితే. ఇప్పుడు చాలా మందికి బయట దేశాల్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు కదా, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ ఇక్కడ రావాలా, అక్కడ ఉండాలా, ఏంటి వాళ్ళందరూ ఎలా బతకాలమ్మా? ఫస్ట్ ఇక్కడ 8 నెలల నుంచి స్వామీజీ అమెరికా అనగానే వద్దు, అమెరికా అనగా వద్దు. మాకు కిక్ కాలేదు. ఎందుకు వద్దంటున్నావు స్వామీజీ? ఎవరు వచ్చి అడిగితే వేరే దేశం చూసుకోలేండి, ఇక్కడే ఉండు ఇండియాలో. తర్వాత తెలిసింది అక్కడ వద్దని. కారణం అంటే మన దేశంలోనే బాగుంటుందండి. అది అక్కడ 18 గంటలు పనిచేసేది, ఇక్కడ కూడా చేసుకోండి, మీకు అదే డబ్బులు వస్తాయి కదా. అంటే అక్కడ ఎక్కువ వస్తుందని. అమ్మ నాయనకు దూరం ఉండి డబ్బులు ఎక్కువ సంపాదించి ఏం చేసుకుంటారండి మీరు? చెప్పండి, ఏం చేసుకుంటారు డబ్బు? అంటే ఇక్కడ పని చేసి వాళ్ళని చూసేంత డబ్బు రానప్పుడు మరి మాత్రం ఉపయోగం లేదు. అక్కడికి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తే వీళ్ళు బాగా చూసుకుంటున్నారు కదా. అమ్మ నాన్నకు చూసుకుంటున్నారా? మరి అక్కడికి వస్తే డబ్బులే కదా. ఫోన్లోనే చూసుకుంటున్నారు కదా, పక్కకైతే కూర్చోబెట్టుకుంటున్నారు. ఫోన్లోనే చూసి అబ్బా మా కొడుకు ఫోన్ చేసిండు, ఆ సంతోషం అది, ఆ సంతోషం కాదండి. ఇప్పుడు ఎలా ఎలా ఉండబోతుంది మరి మన దేశం, ఎలా ఉండబోతుంది ఏంటి? ఇప్పుడు భారతదేశం పెరుగుతూ పోతుందండి. ఇప్పుడు చాలా పెరుగుతుంది. ఉమ్, అన్ని దేశాలు మనదే భారత్కి రావాల్సింది. ఉమ్, చాలా పెరుగుతుంది ఇప్పుడు. కానీ భక్తి పెంచాలి ఇక్కడ. ఇప్పుడు మెయిన్ భక్తి పెంచాలి. ఉమ్, భారతదేశంలో భక్తి పెంచాలి. మనుషులలో ప్రేమ చాలా తగ్గిపోయింది. డబ్బులు ఉంటేనే అమ్మ నాయనకి చూడాలి, మాకేం చేసినారని అంటారు చాలామంది కొడుకులు. అమ్మ మాకేం చేసింది, నాయనే మాకేం చేసిందంటే వాళ్ళు ఏం చేసింది మీకేం తెలుసు? వాళ్ళు చెయ్యండి మీరు ఎంత పోయినారో. వాళ్ళకి మంచిగా చూసుకోండి, మీకు దేవుడు మంచిగా చూసుకుంటాడు. ఇవాళ రేపు అమ్మ నాయనకి చూడాలంటే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు బాధ్యత కాదు కాదు బరువు అనిపిస్తుంది. ప్రేమగా చూసుకోండి వాళ్ళకు కూడా. వాళ్ళకి ఏం కావాలండి? 60 సంవత్సరాలు అయిపోయినాయి, ఒక తిండి ఒకటి కావాలి, ఒక ప్రేమ, రెండు తప్ప ఏమొద్దు వాళ్ళకు. టైంకి అమ్మ తిన్నామా ఒక ముచ్చట మాట్లాడితే చాలు, ప్రేమగా అది పెరగాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తా ఉంటారు, ఎట్లా అని అంటారు, వాళ్ళు అనుభవించి చెప్తారు. అరే బాబు అది చెయ్యకు, మంచి లేదు పని అంటే, నువ్వు అట్లని చెప్తావు, మేము చేసుకుంటాం, నీకేం తెలుసు అంటారు. వాళ్ళకి తెలిసినట్ట మీకేం తెలుసు? కొందరు భర్తలేమో ఆడామెకి నువ్వేం తెలుసు, మేము బయట తెలుసుతాం, మాకే ఎక్కువ తెలుసు. కానీ ఆడామెకు ఎక్కువ తెలుసు మగవానికి. ఎందుకంటే ఆమె ఇంట్లో ఉండి అన్ని బాధ్యతలతో పొద్దున్న లేచించండి రాత్రి పనుకోండి అంటే అన్ని బాధ్యతలు ఉంటాయి. మీకు ఒకటే పని, ఆఫీస్ పోవాలి, ఇంటికి రావాలి, డబ్బులు ఇవ్వాలి, ఏమైనా సోదరులు తెచ్చి ఇవ్వాలి, వాళ్ళ పని అంతే. కానీ ఆడవాళ్ళకి పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఎంత పని ఉంటుంది. వాళ్ళ కన్నా బాధ్యత ఎవరికి ఉండదు. మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులని చూసుకోవాలి, స్త్రీని బాగా చూసుకోవడం. స్త్రీలు ఎక్కడ ప్రేమ చూసుకుంటే అక్కడ దానం కంపల్సరీ ఉంటుంది. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంతవరకు దత్త ఉపాసకురాలు శ్రీమతి చోళకర్జయ్య గారు, వారు గతంలో మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు. కానీ ప్రతిసారి కూడా మనకి దత్తుడు ఎన్నో రకాలైనటువంటి ఎన్నో కొత్త విషయాలు మనకు తెలియజేస్తూ మనందరం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఎన్నో సాధన రహస్యాలను కూడా వారి ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారు. అవన్నీ చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంటాయి. అవన్నీ కూడా మీరు గ్రహించి మీ యొక్క సాధనలో ముందుకు వెళ్ళాలి. అలాగే మీరు ఏదైతే ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా కుటుంబపరంగా అవన్నిటికీ కూడా ఏ విధంగా మనం సమస్యల్ని పరిష్కరించుకోవాలి, వాటి నుంచి ఏ విధంగా బయటపడాలని కూడా అమ్మ తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా దీని మీద సందేహాలు ఉన్నా, లేదు మీరు సాక్షాత్తు అమ్మనే కలిసి వారి ద్వారానే మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు తెలుసుకుందాం అనుకున్నా కూడా తప్పకుండా వారిని సంప్రదించండి. అక్కడికి వచ్చిన వారందరూ కూడా
ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు పొందుతున్నారని చాలామంది తెలియజేశారు. వీరందరూ కూడా ఇలాంటి వారు మనకు అందుబాటులో ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే తొందరలోనే ఆ దత్తాత్రేయుడు మనకి సెలవిచ్చినట్టుగా మనందరికీ తెలియజేసినట్టుగా అమ్మవారి యొక్క ఆ దత్తాలయాన్ని, ఆ రెండవ గానుగాపురాన్ని సాకారం చేసుకుందామని తెలియజేస్తూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.